సో ఈ ఏప్రిల్ మంత్ అనేది మహనీయుల జన్మదినోత్సవాలు జరుపుకునేటువంటి మాసం. బాబు జగజీవన్ రావు జయంతి, తర్వాత నిన్న మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి, అలాగే 14th రోజు అంబేద్కర్ గారి జయంతి. ఈ మహనీయులు సమాజంలో వాళ్ళు మార్పు తీసుకురావడం కోసం ఎంతో కృషి చేసిన వాళ్ళు. ముఖ్యంగా వీళ్ళు నమ్మింది ఏంటి అంటే ఎడ్యుకేషన్, విద్య ద్వారానే సమాజంలో మార్పు అనేది వస్తుంది అనేది నమ్మి వాళ్ళు చదువుకొని చైతన్యమై నలుగురిని చైతన్యపరిచి సమాజంలో మార్పు తీసుకొచ్చారు. సో అలాంటి మహనీయుల్ని మనం ఈ ఏప్రిల్ మాసంలో మనం గుర్తు తెచ్చుకుంటున్నాం, వాళ్ళని స్మరించుకుంటున్నాం. అలా మనకి ఏప్రిల్ 14th డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత, ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పుకుంటాం. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉండి తన యొక్క భుజస్కంధాల పైన రాజ్యాంగం యొక్క రచనని వేసుకొని రాజ్యాంగం యొక్క రచనను పూర్తి చేసి దాన్ని దేశానికి అందించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఎన్నో దేశాల యొక్క రాజ్యాంగాల్ని పరిశీలించి వాటిని చదివి అర్థం చేసుకొని మన భారత రాజ్యాంగాన్ని రాయడం అనేది జరిగింది. ఒక్కొక్క దేశం నుంచి కొన్ని తీసుకున్నారు, ఏది మంచిగా ఉంటుంది, మన ఇండియాకి ఏది ఆప్ట్ అవుతుంది, అలాంటి వాటిని తీసుకొని రాయడం జరిగింది. ముఖ్యంగా మన ఇండియాలో జరుగుతున్న అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా కాన్స్టిట్యూషన్ బేస్డ్గానే ఉంటుంది. ఈ అడ్మినిస్ట్రేషన్ జరగాలంటే అది కాన్స్టిట్యూషన్ బేస్డ్గానే జరగాలి. అయితే కాన్స్టిట్యూషన్ అనేది దాని మీద మనకు 3 పిల్లర్స్గా చెప్పుకున్నట్లయితే, ఒకటి లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్, ఈ 3 ఉంటాయి. ఈ 3 ద్వారానే మనకి కాన్స్టిట్యూషన్ అనేది రన్ అవుతుంది. సో అట్లా ఆయన కాన్స్టిట్యూషన్ యొక్క రచనలో ఆయన యొక్క జీవితాన్ని మొత్తం కూడా దారిపోయడం జరిగింది. ఆయన యొక్క అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా నా భారతీయుల కోసము, అణగారిన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం ఖచ్చితంగా రాజ్యాంగం అనేది ఉండాలనేటువంటి ఆకాంక్షతోటి ఆయన అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆయన భారత జాతికి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాబట్టి ఆయన్ని మనం స్మరించుకోవాలి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు భారతదేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళు మీకు మనం స్వాతంత్ర పోరాటం చేసిన ఇదంతా మీకు తెలుసు కదా, ఫ్రీడమ్ ఫైట్ సంబంధించి అదంతా మీకు తెలిసిన విషయం. అయితే వాళ్ళు మాకు స్వాతంత్రం కావాలని అడిగినప్పుడు ఏమన్నారు, మీరు పరిపాలించుకోగలుగుతారా, మీరు పరిపాలించుకోగలుగుతారా అనేటటువంటి సందేహాన్ని వ్యక్తం చేసింది. ఎందుకంటే మీకు అసలు ఏం తెలియదు, మీకు కాన్స్టిట్యూషన్ లేదు, ఏం లేదు, మీరు ఎట్లా పరిపాలించుకుంటూ మీకు ఫ్రీడమ్ ఇస్తే అన్నప్పుడు మమ్మల్ని మేము పరిపాలించుకోవడానికి మా కాన్స్టిట్యూషన్ని మేము తయారు చేసుకుంటామనే ఉద్దేశంతో ఆ కాన్స్టిట్యూషన్ సంబంధించిన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫామ్ అయ్యి తర్వాత ఆ కాన్స్టిట్యూషన్ రాయడము, దాన్ని జాతికి అంకితం చేయడం, ఇదంతా కూడా జరిగినటువంటిది. సో కాబట్టి భారతదేశం ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది అంటే దానికి వెనకాల కాన్స్టిట్యూషన్ అనేది ఉంది. ఈ కాన్స్టిట్యూషన్ రాయడం వెనకాల అంబేద్కర్ గారు. కాబట్టి ఆయన్ని మనము ఎల్లప్పుడూ స్మరించుకోదగినటువంటి వ్యక్తి. సో కాబట్టి ఆయన యొక్క జన్మదినోత్సవం సందర్భంగా ఆయన్ని గురించి ఒక 2 మాటలు మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను.